తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అష్టమ లాభాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా చేయబోతున్న ప్రతి పనిలో కూడా ఆలస్యంగా శుభవార్తలు వింటారు. ఏదైనా ఒక పనిని అనుకున్న వెంటనే అది జరగలేదని చింతించకండి. కాలక్రమేణా ఈ యొక్క వారం చివరి లోపల ఆ పనిని అనుకున్న పనిని పూర్తి చేయగలరు. అదేవిధంగా పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత సంతానం వలన కానీ సంతానం కోసం కానీ కొంత చింతించవలసిన సమయంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో తృతీయాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న కారణంగా కళ్యాణం కాలేదని వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి వల్ల వారిచ్చే సలహా మీకు ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రారంభ కాలంలో కొంత స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. 5వ తారీఖు నుంచి కొంత శుభం జరుగుతుంది. అందులో నూతన కార్యక్రమాలు, నూతన పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో రాజకీయ నాయకులకు పదవీ యోగ్యత కాలాన్ని పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో పెద్దల సహాయ సహకారాలు మీకు ఎంతో దోహదపడతాయి, సహాయపడతాయి అనేది గమనించాలి. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం చేత విదేశీయాన యోగాన్ని చేయాలనుకున్న వారికి నూతన ఆలోచనలన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళడము తద్వారా స్థిరమైన జీవితాన్ని పొందే అనుకూలత ఈ సమయంలో ఏర్పడుతుంది. ప్రత్యేకంగా వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ముఖ్యమైన పనుల్లో కాస్త ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిని ఆచితూచి వ్యవహరించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతూ ప్రత్యేకంగా గురువు కూడా వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ, షిరిడి సాయిబాబా ఆలయం కానీ సందర్శించాలి. కులదేవతను తప్పనిసరిగా ఆచరిస్తూ ఈ వారంలో గురు సంబంధమైన దానాలను ఇవ్వడం ఎన్నో రకాల శుభ ఫలితాలను కలిగేలా చేస్తుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించాలన్నా కూడా గురుగ్రహ సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. అందులో ప్రామాణికంగా గురువారం నాడు శనగలు 1.25 కిలో, పీచు తీయని టెంకాయ 1, పసుపు రంగు వస్త్రము, 2 ఇస్తరాకులు బ్రాహ్మణునికి తగిన దక్షిణతో ఇచ్చినట్లయితే విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు పరీక్షల ద్వారా ఉత్తీర్ణత, గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లాభం కోసం ఎదురు చూసే వారికి ఆర్థిక లాభానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.